10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పలా మారిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన గత 10 ఏళ్ల కాలంలో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని సభ దృష్టికి తీసుకువచ్చారు. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. 2014లో కేవలం 72,658 కోట్లు ఉన్న రుణభారాన్ని మాజీ సీఎం కేసీఆర్ 6,71,757 కోట్లకు పెంచేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 10 రెట్ల వరకు రుణభారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తమ ముందున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దశాబ్ద కాలం జరిగిన ఆర్థిక తప్పిదాలు తెలంగాణ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే 42 పేజీలతో కూడిన ఆర్థిక శ్వేతపత్రాన్ని విడుదల చేశామని భట్టి సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా మార్పు చెందాలని, నిధులు, నీళ్లు, నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, అందులో అందరూ అభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాలన చేసినటువంటి గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వనరుల్ని, ఆర్థిక వనరుల్ని, సహజ వనరుల్ని, మానవ వనరుల్ని అన్నింటినీ కూడా అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోవడం కన్న కలలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారానో, ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది. ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని, బాధని దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అందుకే ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని, జరిగినటువంటి తప్పిదాలని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత, అవసరం. ఈ తెలంగాణ ప్రజల కలలు, ఆశలు, కోరికలు తీర్చాలన్నటువంటి ఆలోచనతో, లక్ష్యంతో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం.